హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక చైనీస్ ఇన్వెస్టిగేషన్ సినిమా చూద్దాం. ఈ సినిమా 2023లో రిలీజ్ అయింది. ఈ సినిమా పేరు ఏ గిల్టీ కన్సైన్స్. సినిమా వన్ లైనర్ ఏంటంటే, ఒక మూగ అమ్మాయిని ఆమె ఇంటికే వెళ్లి ఎవరో హత్య చేశారు. కానీ ఎవరు చంపారు, ఎందుకు చంపారని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు. ఇలాంటి కేసులో ఒకే ఒక బొమ్మ, రెండు వాటర్ బాటిల్స్ ను ఆధారంగా చేసుకుని వీరే హంతకులు అని ఒక వకీల్ దోషులను పట్టించాడు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో చూస్తే ఈ స్టోరీ 2002లో ప్రారంభమైంది. ఉదయం 9:30 అయినా కూడా ఒక అతడు పడుకొని లేవట్లేదు. ఇతడే ఈ సినిమా హీరో. ఇతడు ఒక లాయర్. ఇతని కోసం చాలా మంది బయట వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఒక అమ్మాయి అతని దగ్గరికి వచ్చి, ఏంటండి మీకోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, త్వరగా రండి అంటుంటే, ఏ నా కోసం వాళ్ళు వెయిట్ చేయరా అంటుంటాడు. హీరో ఇలా సోమరిపోతుగా ఉండడం వల్ల పై వాళ్ళంతా ఇతనిపై గుర్రుగా ఉంటారు. అందువల్ల హీరో ఇక్కడ సెట్ కాడని చెప్పి అతన్ని వేరే చోటు ట్రాన్స్ఫర్ చేశారు. హీరో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్లే చోట అతనికి ప్రత్యర్థి అని ఒక అమ్మాయి ఉంటుంది. ఇంతకు ముందు వరకు ఆమెకు ఇతనికి అస్సలు పడేది కాదు. ఇప్పుడు ఆమె ఉన్న చోటుకే ఇతడు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక వకీల్ ఆఫీస్ పెట్టుకుని ఉన్న చీఫ్ దగ్గరికి వెళ్లి హీరో చెప్తున్నాడు, రే నువ్వు వాళ్ళ దగ్గర ఎందుకు పనిచేస్తావు, మాట్లాడకుండా నా దగ్గర వచ్చి చేరు అని అతడు అంటుంటాడు. నా ఆఫీస్ లో నీకే ఇంపార్టెన్స్ ఇస్తా అని అతడు చెప్పాడు. ఈ ఆఫర్ బాగానే ఉంది అని మనసు మార్చుకున్న హీరో చీఫ్ ఆఫీస్ లోనే చేరాడు. చేరిన తర్వాత అతనికి మొట్టమొదటిగా ఇచ్చిన కేసు ఆ చిన్న పాప కేసు. ఆ అమ్మాయి మాట్లాడలేదు. ఆమెను వాళ్ళ ఇంట్లోనే ఎవరో అటాక్ చేశారు. ఆమెకు అయిన గాయం వల్ల ఇప్పుడు హాస్పిటల్లో కోమాలో ఉంది. వాళ్ళ అమ్మే కొట్టిందని చెప్పి ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ ఆమెనే కొట్టిందా అనేది తెలియట్లేదు. కానీ ఆమెనంతా సందేహపడుతున్నారు కదా, అందువల్ల మనం ఆమెను అక్యూజ్డ్ అని పిలుచుకుందాం. హీరో ఇప్పుడు అక్యూజ్డ్ తరపున వాదించబోతున్నాడు. ఇతనికి సహాయంగా చీఫ్ ఇంకో అమ్మాయిని పంపించాడు. ఆమెను మనం హీరోయిన్ అని పిలుచుకుందాం. అంతేకాదు హీరోకు రైట్ హ్యాండ్ గా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక అతన్ని చూపించారు. హీరోకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఇతడే ముగిస్తాడు. అందువల్ల ఇతని పేరు రైట్ హ్యాండ్ అని పిలుచుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురు అక్యూజ్డ్ మీట్ అయ్యారు. సంఘటన జరిగిన రోజు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పవా అని అడిగారు. ఆ రోజు రాత్రి జరిగిన విషయం చెప్తోంది. ఆ రోజు అక్యూజ్డ్ ఆమె కూతురు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. కూతుర్ని తన రూమ్ లో పడుకోబెట్టి ఈమె గార్డెన్ కు వచ్చి మద్యం తాగుతోంది. కొంచెం మత్తుగా ఉండడం వల్ల 2-3 గంటల పాటు గార్డెన్ లోనే పడుకుంది. ఆ తర్వాత రూమ్ లోకి వచ్చి చూస్తే తన కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె మత్తులో ఉంది కదా, అందువల్ల ఇంట్లో ఏం జరిగిందనేది తెలియలేదు. అప్పుడు హీరో, మీరిద్దరు ఒంటరిగా ఉంటున్నామని చెప్తున్నారు, మీ హస్బెండ్ ఇంట్లో లేరా అని అడిగాడు. నాకు పెళ్లే కాలేదండి, నా బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ బిడ్డ పుట్టడానికి ముందే మేము విడివిడిగా ఉండాలని అనుకున్నాం అంటోంది. మరుసటి రోజు ఈ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ప్రత్యర్థులు ఉంటారు కదా, వాళ్ళు ఒక గూర్ఖాన్ తీసుకొచ్చి విచారిస్తుంటారు. ఆ రోజు రాత్రి నువ్వేం చూసావు అని గూర్ఖాన్ అడుగుతున్నారు. ఎప్పట్లాగే ఆ రోజు రాత్రి నేను రౌండ్స్ లో ఉన్నాను. వీళ్ళ ఇల్లును దాటేటప్పుడు ఆ చిన్న పాపను ఎవరో బలంగా కొడుతున్నారు. ఎవర్రా అని నేను తొంగి చూసినప్పుడు వాళ్ళ అమ్మే ఆమెను కొడుతోంది అని చెప్పాడు. ఇదంతా విన్న అక్యూజ్డ్ అక్కడి నుంచి అరుస్తోంది, రేయ్ ఇలా అన్యాయంగా అబద్ధం చెప్తున్నావేంట్రా అంటోంది. కానీ హీరో ఇక్కడ సోంబేరి కదా, ఏం మాట్లాడాలా అని అటు ఇటు చూస్తున్నాడే తప్ప నోరు విప్పడం లేదు. కానీ హీరోయిన్ చాలా షార్ప్, టక్కున లేచింది. కరెక్ట్ గా ఒక పాయింట్ పట్టుకుని గూర్ఖాను నిలదీస్తోంది. ఏయ్యా, సంఘటన జరిగిన రోజు పోలీసులు నిన్ను పిలిచి అడిగినప్పుడు ఆ రోజు నేనేమీ చూడలేదని చెప్పావు. కానీ ఒక వారం తర్వాత ఇప్పుడు విచారిస్తుంటే నేను ఆ రోజు సంఘటనను చూశానని, వాళ్ళ తల్లే ఆమెను కొట్టిందని చెప్తున్నావు. సరే, అలాగే నువ్వు చూసినా కూడా చూసిన తర్వాత పోలీసులకు కాల్ చేయాలి కదా, జనాన్ని కాపాడడమే నీ పని కదా, మరి పోలీసులకు ఎందుకు కాల్ చేయలేదు అని అడుగుతోంది. అది అని నసుకుతున్నాడు. నేను ఆ రోజు ఫుల్ గా తాగాను, ఏం చేయాలో తెలియలేదు అని ఇతడు స్టోరీ చెప్తున్నాడు. యువరానర్, ఇతడు చెప్పేదంతా అబద్ధం అంటోంది. తన వాదనతో గూర్ఖాను ఈ కేసులోంచి తీసేసింది. ఆ తర్వాత హీరోని చూస్తూ, ఊరికే అలా కూర్చునే బదులు ఏదైనా ఒక పని చేయరా అంటోంది. ఇదే టైంలో హాస్పిటల్లో ఉన్న అమ్మాయి మెలకువలోకి వస్తున్నట్టు సమాచారం అందింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు హాస్పిటల్ కు వెళ్లి ఆ అమ్మాయి ఎప్పుడు కళ్ళు
తెరుస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆమె కళ్ళు తెరిచిందని తెలియగానే హీరో ఆమె దగ్గరికి పరిగెత్తుకెళ్లి, ఏమ్మా నువ్వు మాట్లాడలేవని నాకు తెలుసు, కానీ నేను అడిగే ఒకే ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వు అంటుంటాడు. ఆ రోజు రాత్రి నిన్ను కొట్టిందెవరు, మీ అమ్మనేనా అని అడిగాడు. ఆ అమ్మాయి సైగల ద్వారా ఏదో సమాధానం చెప్తోంది, కానీ ఏంటనేది వీళ్లకు అర్థం కాలేదు. ఏమ్మా నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పు, మీ అమ్మ కొట్టిందా లేదా అంటుంటే కొట్టలేదన్నట్టు ఆమె తల ఊపింది. ఇప్పుడు ఇది తెలిసాక హాస్పిటల్ నుంచి హీరో వెళ్ళాడు. ఇప్పుడు హీరోకు ఒక కాల్ వచ్చింది. ఆ పాప హాస్పిటల్లో చనిపోయినట్లు రైట్ హ్యాండ్ చెప్తున్నాడు. ఈ విషయం జైల్లో ఉన్న అక్యూజ్డ్ కూడా తెలిసింది. కూతురు చనిపోయిందని తెలిసి రాత్రంతా ఆమె ఏడ్చింది. మరుసటి రోజు వీళ్ళు ఈమె దగ్గరికి వచ్చారు. రాత్రి మీ అమ్మాయి ఒక సైగ చూపించింది, అదేంటో మాకు తెలియట్లేదు అని చేసి చూపిస్తున్నారు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, మా అమ్మ నన్ను ఇంతవరకు కొట్టిందే లేదు, అదేనండి దానికి సంబంధించిన అర్థం అని చెప్పింది. అలాగైతే మీరు మీ అమ్మాయిని కొట్టలేదు, వేరే ఎవరో కొట్టారని అర్థం కదా అని అతడు అంటుంటాడు. మీ ఇద్దరు కాకుండా ఆ రూమ్ లో ఇంకా ఎవరైనా ఉన్నారా, మీరు ఏమైనా దాచి ఉంటే నిజం చెప్పండి అని అడుగుతున్నాడు. అది ఈ కేసుకు ఉపయోగపడుతుందేమోనని అడిగాడు. అప్పుడు ఆమె నిజం చెప్తోంది. సంఘటన జరిగిన రోజు ఆమె బాయ్ ఫ్రెండ్, అతనికి ఈమెకు పుట్టిన బిడ్డే ఈ పాప. అతడు అక్యూజ్డ్ ఇంటికి ఆ రోజు రాత్రి వచ్చాడు. మత్తులో ఉన్న ఆమె గార్డెన్ నుంచి రూమ్ లోకి వచ్చినప్పుడు ఆమె కూతురు రక్తపు మడుగులో పడి ఉందని మాట్లాడుకున్నాం కదా, ఆమె పక్కనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఈ విషయం చెప్పగానే వీళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ బాయ్ ఫ్రెండ్ అనేవాడు సాధారణమైన వాడు కాదు, అతడు ఒక ధనవంతులైన కుటుంబానికి అల్లుడు. ఆ ఇంట్లో అమ్మాయిని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. డబ్బే కాదు, పేరు ప్రతిష్టలు అధికార బలం ఉన్న వాళ్ళు. ఆ కుటుంబం గురించి ఆ రోజు హీరో, ఆ రైట్ హ్యాండ్, చీఫ్ అని ముగ్గురు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు బాయ్ ఫ్రెండ్ ఆఫీస్ కి వెళ్లిన హీరో, మీరు ఆ రోజు ఆ ఇంటికి వెళ్లేటప్పుడు ఏం జరిగింది, మీరు తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్లారా, లేక మీరు వెళ్ళడానికి ముందే తలుపులు తెరుచుకుని ఉన్నాయా అని అడుగుతుంటాడు హీరో. నేనెక్కడండి తలుపులు తెరిచాను, నేను వెళ్లేసరికి తలుపులు ఓపెన్ లో ఉన్నాయి, నేను లోపలికి వెళ్లి చూస్తే నా కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. అప్పుడు జరిగిన విషయాలను హీరోకు ఇతడు చెప్పాడు. సూపర్ అండి, ఇప్పుడు మీరు నాకు చెప్పిందే మరుసటి రోజు కోర్టుకు వచ్చి కూడా చెప్పాలి అంటుంటాడు. తెరిచి ఉన్న ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఆ పాపను అటాక్ చేసే అవకాశం ఉంది కదా, దీన్నే పాయింట్ గా చేసుకుని నీ గర్ల్ ఫ్రెండ్ ను ఎలాగైనా కాపాడతా అని అంటుంటాడు. ఆ రోజు రాత్రే ఈ బాయ్ ఫ్రెండ్, అతని భార్య, అతని అంకుల్, ఈ ముగ్గురికి వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు రాత్రి ఒక మీటింగ్ జరిగింది. ఆ అంకుల్ ఏం చెప్పాడో ఏమో కానీ మరుసటి రోజు కోర్టుకు వచ్చిన బాయ్ ఫ్రెండ్ అప్పుడు హీరో అడుగుతున్నాడు, మీరు ఆ ఇంట్లోకి వెళ్లేటప్పుడు ఇంటి డోర్ ఎలా ఉందండి అని అడుగుతుంటాడు. నిన్న అడిగిన ప్రశ్నను మళ్ళీ అడుగుతున్నాడు. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి అని ఇతడు అలాగే అబద్ధం చెప్పాడు. కొంచెం ఆలోచించి చెప్పయ్యా, ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయా మూసి ఉన్నాయా అని మళ్ళీ అడిగాడు. అదే చెప్తున్నాను కదండి, తలుపులు మూసుకునే ఉన్నాయి అని ఇతడు అంటుంటాడు. నేనే ఇంటి ముందు లైట్ వేసి తలుపు పైనున్న కీని తీసి ఓపెన్ చేశా అని చెప్తుంటాడు. ఇప్పుడు హీరో ఆశ్చర్యపోతున్నాడు, ఎందుకంటే ఇతన్ని సాక్ష్యంగా తీసుకొచ్చింది హీరోనే. ఇతడు తీసుకొచ్చిన సాక్షియే అంతా అబద్ధం చెప్తున్నాడని చెప్తే అక్కడున్న వారెవరూ నమ్మరు, అది న్యాయంగా కూడా ఉండదు. ఒక నిమిషం హీరో బ్లాంక్ అయిపోయాడు. ఏం మాట్లాడాలో తెలియక కూర్చుని పోయాడు. ఇతడు చెప్పిన సాక్ష్యం వల్ల అక్యూజ్డే నిందితురాలు అని, ఈమె కూతుర్ని కొట్టి చంపిందని కోర్టు తీర్పిచ్చింది. ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఈమెకు జైలుకు వెళ్లే బాధ కన్నా కూడా తన కూతురును తనే చంపానని చెప్పి జైలుకు పంపిస్తుంటే ఆమెకు చాలా బాధగా ఉంది. ఇంకోవైపు హీరోయిన్ హీరోతో, రే నిన్న బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేశావు కదరా, అతడు చెప్పిందంతా కూడా రాసుకుని అతని సైన్ తీసుకోవాలన్న బుద్ధి కూడా నీకు లేదా అని తిడుతోంది. నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఏ తప్పు చేయని ఒక అమ్మాయి 17 ఏళ్ల జైలు శిక్ష అనుభవించబోతోంది. ఆ గిల్టీనెస్ తోనే నువ్వు చావరా అని చెప్పి తిట్టి వెళ్తోంది. హీరోయిన్ చెప్పినట్లుగానే తప్పే చేయని ఒక అమ్మాయి నా వల్ల శిక్ష అనుభవిస్తుంది అని హీరో అనుకుంటున్నాడు. బాగా తాగుతూ ఎవరెవరితోనో గొడవ పడుతున్నాడు. అదే టైంలో హీరో యొక్క దోస్తు అతన్ని పక్కకు తీసుకెళ్లాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు నచ్చే కదా ఈ డ్యూటీలోకి వచ్చావు, ఏదో ఒక కేసులో నీ వల్ల తప్పు జరిగింది, అందువల్ల అన్ని కేసుల్లో ఇలాగే జరుగుతుందని చెప్పగలవా, జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ ఫామ్ లోకి రారా అంటుంటాడు. ఇప్పుడు అదంతా విని హీరో కొంచెం కూల్ అయ్యాడు. ఇప్పుడు తనే ఒక ఆఫీస్ ను తెరిచాడు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. హీరోకంటూ ఒక ఆఫీసు, అందులో కేసు ఇవ్వడానికి కొంతమంది అంటూ వస్తున్నారు. అప్పుడే రైట్ హ్యాండ్ నుంచేని హీరోకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అదేంటంటే 2 ఏళ్ల క్రితం అక్యూజ్డ్ కు వ్యతిరేకంగా గూర్ఖా సాక్ష్యం చెప్పాడు కదా, అతనికి ఇప్పుడు క్యాన్సర్ వచ్చి చివరి స్టేజ్ లో ఉన్నాడు. ఈ రోజు రాత్రే అతడు చనిపోతాడని డాక్టర్ కూడా చెప్పాడు. ఆ గూర్ఖా ఒక లెటర్ రాశాడు. అందులో ఏం రాశాడంటే,
నేను కోర్టులో అబద్ధం చెప్పానని రాశాడు. ఆ కేసులో అక్యూజ్డ్ తప్పు చేయలేదని ఒక్క ఆధారం కూడా లేకపోవడం వల్ల ఆమెకు శిక్ష పడింది. కానీ ఇప్పుడు ఈ లెటర్ అక్యూజ్డ్ కు పనికొస్తుందని ఇతడు అనుకుంటున్నాడు. ఈ లెటర్ తీసుకుని నేరుగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళాడు. ఈ లెటర్ ద్వారా కేసును రీఓపెన్ చేసి ఆమెను మనం కాపాడదాం అంటుంటాడు. నాకు హెల్ప్ చేయవా అని అడుగుతుంటాడు. రే, కేసు కోర్టులో జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయావు. ఇప్పుడు ఒక లెటర్ దొరికిందని హెల్ప్ అడిగితే నేనేం చేసేదిరా అంటోంది. లెటర్ రాసిన వాడు ప్రాణాలతో ఉన్నా పర్వాలేదు, అతడు కూడా చచ్చాడని చెప్పావు. ఇక చాలరా నాయనా, ఒకసారి నీతో కలిసినందుకే నా పరువంతా పోయింది. మళ్ళీ నేను రిస్క్ తీసుకోలేను, వచ్చిన దారిని వెళ్ళరా అంటోంది. అప్పుడు చీఫ్ ఈమె దగ్గరికి వచ్చాడు. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకే ఇంత కోపం ఉంటే ఆ అమ్మాయి ఇతని వల్ల జైలుకి వెళ్ళింది, ఆమెకెంత కోపం ఉండాలి? అతడు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికే కదా సాయం అడుగుతున్నాడు, చేస్తే సరిపోతుంది కదా అని అతడు అడగడంతో ఈమె సరేనంటుంది. హీరోతో మాట్లాడాలని ఆమె హీరో ఇంటికే వచ్చింది. వెంటనే వీళ్ళు జైల్లో ఉన్న అక్యూజ్డ్ ను కలిశారు. ఇదిగోమ్మా, ఇలాంటి ఒక లెటర్ దొరికింది, దీని ద్వారానే నిన్ను బయటకు తీసుకురాబోతున్నాం, నీ తరపున వాదించడానికి మాకు అనుమతిస్తే చాలు అని హీరో అడుగుతుంటాడు. అప్పుడు ఆమె చాలా కోపంగా మాట్లాడుతోంది. ఇంతకు ముందే నిన్ను నమ్మి నేను మోసపోయాను, ఇప్పుడు ఎలా నమ్మేది అంటోంది. నేను అస్సలు ఒప్పుకోను, ఇక నుంచి వెళ్ళిపోండి అని కోపంగా అంటోంది. అప్పుడు ఆ లాయర్ బతిమిలాడుతున్నాడు. ఇంతకు ముందు జరిగింది తప్పే, ఆ తప్పు సరిదిద్దుకోవడానికే నేను వచ్చాను, దయచేసి ఒప్పుకోమ్మా అంటాడు. ఇక సరేనని ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాత 2 ఏళ్లుగా మూసి ఉన్న అక్యూజ్డ్ యొక్క ఇంటికి తీసుకున్న హీరోయిన్ క్రైమ్ జరిగినప్పుడు ఇంట్లో ఏదేది ఎలా ఉందో అవన్నీ అలాగే అక్కడే పెట్టి ఆ తర్వాత కోర్టులో ఎలా వాదించాలి అని ఆమె నోట్స్ రాసుకుంటోంది. ఇంకో వైపు బాయ్ ఫ్రెండ్ యొక్క అంకుల్ ఉంటాడు కదా, క్రైమ్ డిపార్ట్మెంట్ లోనే ఒక పై స్థాయి అధికారిని పిలిచి జరగబోయే అక్యూజ్డ్ యొక్క కేసులో గవర్నమెంట్ తరపున ఒక పెద్ద లాయర్ ను పెట్టండి అని అతడు చెప్పాడు. అతడు కూడా ఒక పెద్ద లాయర్ ను అపాయింట్ చేశాడు. మనం అతన్ని ప్రాసిక్యూటర్ అని పిలుచుకుందాం. బాయ్ ఫ్రెండ్ కు ఈ కేసులో సంబంధం ఉంది కదా, అతడు కూడా వీళ్ళ కుటుంబంలో ఒకడు కదా, అతన్ని ఈ కేసులోంచి బయటకు తీసుకొస్తేనే మా కుటుంబ పరువు పోదని ఇతడు అనుకుంటున్నాడు. అందువల్లే ఇతడు ఇదంతా చేస్తున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అక్యూజ్డ్ యొక్క కేసు కోర్టులో మళ్ళీ ట్రయల్ కు వచ్చింది. హీరో ఈ కేసును రీఓపెన్ చేయడానికి కారణం ఏంటి? గూర్ఖా రాసిన ఆ లెటర్ దొరికిందనే. మొదట లేచి మాట్లాడుతున్న హీరో గూర్ఖా ఆ లెటర్ లో ఏం రాశాడో చదివి వినిపిస్తున్నాడు. నేను 2 ఏళ్ల క్రితం కోర్టులో తప్పు చేశా, నేను అక్యూజ్డ్ గురించి చెప్పిందంతా అబద్ధమే, ఇలా అతడు లెటర్ లో రాశాడు. ఇదిగో చూడండి, ఎవరైతే అక్యూజ్డ్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారో అతడే ఇదంతా అబద్ధం అని లెటర్ రాశాడు. అందువల్ల ఆమెపై తప్పు లేదు, ఆమెను విడుదల చేయాలి అని హీరో అంటుంటాడు. వెంటనే లేచిన ప్రాసిక్యూటర్, అదేంటండి ఒక్క లెటర్ ను పట్టుకుని అక్యూజ్డ్ ఎలాంటి తప్పు చేయలేదని మీరు చెప్తున్నారు? అక్యూజ్డ్ గురించి చెప్పింది తప్పు అని అతడు లెటర్ లో రాశాడు. దీనికి చాలా అర్థాలున్నాయి. ఒకవేళ ఆ రోజు రాత్రి గూర్ఖా ఇంట్లో జరిగింది చూడకుండా ఉండొచ్చు, అందువల్ల ఆ రోజు రాత్రి ఆమె తన కూతుర్ని కొట్టలేదని మనం చెప్పగలమా అంటుంటాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయిని వేరే ఎవరైనా అటాక్ చేసి ఉంటే గూర్ఖా అతని పేరు అందులో రాసి ఉండేవాడు. కానీ అలాంటి పేరు ఏది రాయలేదే. గూర్ఖా రాసిన 2 లైన్లను పట్టుకుని ఆమె ఎలాంటి తప్పు చేయలేదంటే ఎలాగండి అని ఇతడు అంటుంటాడు. అక్యూజ్డ్ తప్పు చేయలేదని మీ దగ్గర ఇంకా ఏవైనా ఎవిడెన్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇతడు షాక్ అయిపోయాడు. ఏంట్రా ఈ లెటరే పెద్ద ఆధారం అని అనుకుంటే దాన్ని ఏమీ లేని ఒక చిత్తు కాగితంగా చేశావు కదరా అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు కేసు విచారణ ముగిసింది. ఇప్పుడు ఎలాగైనా చేసి హీరో ఎవిడెన్స్ వెతకాలి. కేసు స్టార్ట్ చేసినప్పటి నుంచేని వీళ్ళు అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళనే లేదు. ఇప్పుడు అక్కడ ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతాయా అని హీరో హీరోయిన్ ఆ ఇంటికి వెళ్తున్నారు. క్రైమ్ జరగక ముందు తీసిన ఫోటోలు, క్రైమ్ జరిగిన తర్వాత తీసిన ఫోటోలను వీళ్ళు పరిశీలిస్తున్నారు. ఇంకా నేలపై పడిన రక్తపు మరకలు అలాగే ఉన్నాయి. ఆ ఫోటోలో ఆ అమ్మాయి రక్తపు మరక పక్కన ఎలా పడి ఉందో హీరో అలాగే పడ్డాడు. ఎలా ఈ అమ్మాయి ఇక్కడ పడి ఉంటుంది అని అతను ఆలోచిస్తున్నాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన హీరోయిన్ హీరో పడుకున్న దానికి ఆపోజిట్ లో ఒక షెల్ఫ్ ఉంది. షెల్ఫ్ ను చూసిన ఈమె హీరోకు కొత్త విషయం చెప్పింది. ఏమండి, క్రైమ్ జరగడానికి ముందు ఈ షెల్ఫ్ ముందు అక్యూజ్డ్ ఆమె కూతురు తీసుకున్న ఫోటో చూడండి, షెల్ఫ్ లో వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటోస్ ఉన్నాయి. అదేంటంటే అక్యూజ్డ్, ఆమె బాయ్ ఫ్రెండ్, వీళ్ళకు పుట్టిన బిడ్డ, ముగ్గురు కలిసి దిగిన ఫోటోలు షెల్ఫ్ లో ఉన్నాయి. కానీ క్రైమ్ జరిగిన తర్వాత పోలీసులు తీసిన ఫోటోలో షెల్ఫ్ లో ఉన్న ఫ్యామిలీ ఫోటోస్ అన్ని కలిగం బిలిగం అయ్యాయి. ఈ 2 ఫోటోలను హీరోయిన్ హీరోకు చూపించింది. దీన్ని బట్టే హీరో ఒక వ్యూహం పన్నాడు. సంఘటన జరిగిన రోజు ఈ ఇంటికి కొత్తగా ఎవరో
వచ్చిన వాళ్ళు షెల్ఫ్ లో ఉన్న ఫ్యామిలీ ఫొటోస్ ను చూసి చాలా కోపానికి గురై ఉంటారు. అదే టైంలో ఈ చిన్న పాప పక్కగా వచ్చి ఉంటుంది. ఆల్రెడీ కోపంలో ఉన్న వాళ్ళు ఆ అమ్మాయిని తోసేస్తే ఆ అమ్మాయి తల టేబుల్ కు తగులుకుని ఆమె రక్తపు మడుగులో పడి ఉంటుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసి కోపం వచ్చిందంటే వాళ్ళు ఎవరై ఉంటారు అని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సైలెంట్ గా మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు. సంఘటన జరిగిన ఆ రోజు రాత్రి బాయ్ ఫ్రెండ్ యొక్క భార్య ఈ ఇంటికి వచ్చి ఈ ఫోటోను చూస్తున్నట్లు మనకు ఒక విజువల్ చూపించారు. మరుసటి రోజు హీరో మనం ఏమైతే విజువల్ చూసామో అదే గెస్ చేశాడు. బాయ్ ఫ్రెండ్ యొక్క భార్య ఇదంతా చేసి ఉంటుందేమోనని ఇప్పుడు అక్యూజ్డ్ ను మీట్ అయ్యాడు. బాయ్ ఫ్రెండ్ తో నువ్వు 7-8 సంవత్సరాలు కాపురం చేశావు కదా, అతడు ఇంతకు ముందు భార్య గురించి ఏమైనా నీకు చెప్పాడా అని అడుగుతున్నాడు. అదేం లేదండి, అతనికి బయట 100 సమస్యలు ఉండొచ్చు, కానీ అతడు ఈ ఇంట్లోకి వచ్చాడంటే నా గురించి నా కూతురు గురించి మాట్లాడేవాడు, వేరే దేని గురించి మాట్లాడకపోయేవాడు, ఒకవేళ మాట్లాడినా నాకు నచ్చకపోయేది అంటోంది. సరే సరే, క్రైమ్ జరిగిన రోజు బాయ్ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చాడు కదా, అతడు లోపలికి వచ్చిన తర్వాత నువ్వేమేమి చేశావో ఒక్కటి కూడా వదలకుండా చెప్పమని అంటుంటాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నేను గార్డెన్ లో మత్తులో పడుకున్నాను కదా, అక్కడి నుంచి రూమ్ లోకి వచ్చేటప్పుడు నా కూతురు రక్తపు మడుగులో పడి ఉంది. నా కూతురు పక్కనే ఉన్న బాయ్ ఫ్రెండ్ ఆమెకు ఏమైందో చూసి నన్ను అంబులెన్స్ కు ఫోన్ చేయమని చెప్పాడు. నేను కూడా ఫోన్ ను గార్డెన్ లోనే మర్చిపోయానని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. మళ్ళీ నేను హాల్ కు వచ్చేటప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ 2 వాటర్ బాటిల్ తీసుకుని కిచెన్ కు వెళ్లి వాటిని డస్ట్ బిన్ లో పడేశాడు. ఇదంతా చెప్పగానే హీరోకు ఒక ఆలోచన తట్టింది. ఒక అమ్మాయి అక్కడ ప్రాణాలతో పోరాడుతోంది. సంబంధమే లేకుండా ఇతడు 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి డస్ట్ బిన్ లో ఎందుకు వేయాలి అని అనుకుంటున్నాడు. ఇదే టైంలో హీరోయిన్ కు తెలియకుండా రైట్ హ్యాండ్ చెవిలో ఏదో గునిగాడు. హీరో ఏం చెప్పాడు ఏమో కానీ అది వినగానే ఇతడు ఆశ్చర్యపోయాడు. ఏంటండి ఇదంతా ఇల్లీగల్ అండి, విషయం బయటకు తెలిస్తే నన్ను లోపలిస్తారండి అని అతడు అంటున్నాడు. తప్పకుండా చేయాల్సిందేనా అంటుంటే, ఇది కాకుండా ఇంకా మనం ఏం చేయగలం అంటుంటాడు. నువ్వే చెప్పు, మనం ఏం చేసినా కూడా అడ్డుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బు పవరు ఉంది, ఇది తప్ప వేరే దారి లేదు, నేను చెప్పింది మాత్రం చేయి అంటుంటాడు. ఇంకోవైపు బాయ్ ఫ్రెండ్ యొక్క భార్యకు గూర్ఖా యొక్క కొడుకులాగే ఫోన్ చేసిన రైట్ హ్యాండ్, నేనే గూర్ఖా కొడుకును మాట్లాడుతున్నాను, మా నాన్న చనిపోవడానికి ముందు లెటర్ మాత్రమే రాయలేదు, మీరే ఆ పాపను చంపారని కన్ఫర్మ్ చేసేలా కొన్ని ఎవిడెన్స్ వదిలేసి వెళ్ళిపోయాడు, నాకు డబ్బిచ్చారనుకోండి ఈ ఎవిడెన్స్ ను నేను బయటకి ఇవ్వను. ఇలా చెప్పగానే ఆమె అదిరిపడిపోయింది. ఒకవేళ ఈమె గాని తప్పు చేయకపోతే పట్టించుకోకపోయేది, కానీ ఇతడు ఇలా మాట్లాడగానే వెంటనే వాళ్ళ అమ్మను ఆ అంకుల్ ను పిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈమెనే హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈమెనే అక్యూజ్డ్ ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని తోసేసి చంపాలని అనుకుంది. ఇదెలా జరిగిందంటే చాలా రోజులుగా ఈమె భర్త ఎవరితోనో అఫైర్ లో ఉన్నాడని సందేహం ఈమెకు. ఒకానొక సమయంలో ఇతడు అక్యూజ్డ్ తోనే అఫైర్ లో ఉన్నాడని తెలిసింది. బాయ్ ఫ్రెండ్ యొక్క కార్ లో అక్యూజ్డ్ యొక్క ఇంటి కీ కూడా ఉంటుంది. కార్ లోంచి ఇంటి కీ తీసిన ఈమె రాత్రిపూట అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళింది. కీతో డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే షెల్ఫ్ లో వీళ్ళు ముగ్గురు ఉన్న ఫోటోను చూసింది. అప్పుడు ఆమెకు పిచ్చి పట్టినట్లయింది. అదే టైంలో రూమ్ లో పడుకున్న అమ్మాయి అనుకోకుండా ఈమె దగ్గరకు వచ్చింది. పాపం చిన్న పాప, ఆమె వేరే మాట్లాడలేదు. ఇంటికి ఎవరో కొత్తగా వచ్చారని ఆ పాప ఆమెతో గొడవ పడుతోంది. అప్పుడు ఈమెకు చాలా కోపం వచ్చి ఆమెను తోసేసింది. అందువల్లే ఆ పాప తల టేబుల్ కు తగిలింది. అందువల్లే ఆ సంఘటన జరిగింది. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఆమె భయపడిపోయింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది. అప్పుడు అతడు కూడా లోపలికి వచ్చాడు. ఈ కేసులోంచి ఈమె తప్పించుకోవాలని ఈమె భర్త కలిసి గూర్ఖాకు డబ్బిచ్చి అక్యూజ్డ్ కు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పమని అన్నారు. సమస్య అంతా ముగిసిపోయిందని అనుకుంది. కానీ ఇప్పుడు ఒక ఫోన్ వచ్చింది కదా, అందువల్ల భయపడిపోయి విషయం అంతా తన అమ్మ ఆ అంకుల్ కు చెప్తోంది. ఇప్పుడు ఈ ముగ్గురు మాట్లాడుకునేదంతా దూరంగా హీరో సెట్ చేసిన ఒక కెమెరామెన్ విత్ ఆడియో వీడియోతో రికార్డ్ చేస్తున్నాడు. మరుసటి రోజు కోర్టులో విచారణ జరుగుతున్న క్రమంలో వీడియో పెట్టకుండా ఆడియో మాత్రం కోర్టులో వినిపించాడు. అప్పుడు పక్కనున్న ప్రాసిక్యూటర్, ఇదంతా చెల్లదు, వీళ్ళు ఇలాంటి ఒక ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసే ముందు కోర్టుకు చెప్పాలి, కానీ వీళ్ళు ఇంతకు ముందు ఏమీ చెప్పలేదు. అంతేకాదు ఇందులో వినిపించే ఆ అమ్మాయి వాయిస్ ఈమె యొక్క వాయిస్ కాదు, ఒకవేళ వీళ్ళు ఎడిట్ కూడా చేసి ఉండొచ్చు అని అతడు వాదిస్తుంటాడు. ఏదైనా ఆధారం కోర్టులో ప్రవేశపెట్టే ముందే అనుమతి తీసుకోవాలి, కానీ హీరో తరపున చెప్పలేదు. కానీ ఇప్పుడు హీరో వీడియో ఉన్నదని చెప్పినా కూడా అందరి ముందు దాన్ని ప్లే చేయడానికి అనుమతి ఉండదు. అప్పుడు హీరో, హీరోయిన్, ప్రాసిక్యూటర్ ను
ఒంటరిగా ఒక రూమ్ లోకి తీసుకెళ్లిన జడ్జి హీరో దగ్గర ఉన్న వీడియో ఆధారాన్ని చూశాడు. ఏంటి ప్రాసిక్యూటర్, ఆ అమ్మాయే తన నోటితో తను ఒప్పుకుంది, ఇకపై కూడా మీరు వాదిస్తారా అని ప్రాసిక్యూటర్ అడుగుతుంటాడు జడ్జి. ఈ ప్రాసిక్యూటర్ కే ఇప్పుడే నిజం తెలిసింది అసలు ఈ కేసులో ఏం జరిగిందనేది. ఇంతసేపు నిజమైన దోషులు ఎవరో తెలియకుండానే అతడు ఈ కేసును వాదిస్తున్నాడు. ఏదో ధనవంతులు చెప్పడం వల్ల అతడు ఈ కేసును పట్టుకున్నాడు. ఇప్పుడు నిజం తెలియగానే అరేరే ఏం చేసేదిరా అనుకుంటున్నాడు. ఇప్పటి వరకు నాకు 2 రోజులు టైం ఇవ్వండి అని అతడు అనుమతి తీసుకున్నాడు. ఇంకోవైపు అంకుల్ ఆ బాయ్ ఫ్రెండ్ భార్యతో నువ్వేం బాధపడకమ్మా, నేను ఉన్నాను కదా, చట్టంలో ఉన్న లూప్ హోల్స్ ను ఉపయోగించుకుని ఎలాగైనా నిన్ను కాపాడతా అంటుంటాడు. ఇంకోవైపు హీరో ఎలాగైనా చేసి అక్యూజ్డ్ ను బయటకు తీసుకురావాలని అనుకుంటున్నాడు. నేరుగా అక్యూజ్డ్ ఇంటికి వెళ్లిన హీరో బాయ్ ఫ్రెండ్ డస్ట్ బిన్ లో 2 వాటర్ బాటిల్స్ వేశాడు కదా. హీరో కిచెన్ కి వెళ్లి చూస్తే ఆ డస్ట్ బిన్ లోనే వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్ కు వచ్చిన తర్వాత హీరో క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు చాలా ఫోటోలు తీశారు కదా, వాటన్నిటిని గమనిస్తున్నాడు. ఇదే టైంలో ఒక ఫోటోలో ఒక గోడకు ఏదో ఒక బొమ్మ అతికించి ఉంది. ఇది చూసిన తర్వాత అతడు బాగా ఆలోచిస్తున్నాడు. ఇంకోవైపు అంకుల్ తన ఆట ప్రారంభించాడు. రేపు జరగబోయే విచారణకు హీరో కోర్టుకు వెళ్తేనే కదా తన కూతురు నిందితురాలా కాదా అనేది తేలుతుంది. హీరో కోర్టుకే పోకుండా ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్లి అతడు నా ఇంట్లో జరిగేదంతా ఇల్లీగల్ గా వీడియో రికార్డ్ చేశాడు, అతన్ని అరెస్ట్ చేయండి అని కేసు పెట్టాడు. అంకుల్ ఊరికే అరెస్ట్ చేయమని చెప్పాడు అంతే, ఇక అతని పవర్ ను ఉపయోగించాడు కదా, అందువల్ల పోలీసులు మాట్లాడకుండా వెళ్లి అరెస్ట్ చేశారు. హీరోను పట్టుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. బెయిల్ తీసుకురావడానికి హీరోయిన్ ఎంతో ట్రై చేసింది, కానీ బెయిల్ కూడా ఇవ్వట్లేదు. ఇది చెప్దామని హీరో దగ్గరికి రైట్ హ్యాండ్ వచ్చినప్పుడు హీరో ఏమంటున్నాడంటే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, మీరు ఏం భయపడకండి, పోలీస్ చీఫ్ మన మనిషే, కానీ విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర పవర్ ఉండడం వల్ల వాళ్ళ కట్టుబాటులో ఉండి వాళ్ళు చెప్పిందంతా చేస్తున్నాడు. నేనున్న జైలుకు మాత్రం చీఫ్ ను ఎలాగైనా రప్పించు, మిగతాది నేను చూసుకుంటా అని రైట్ హ్యాండ్ కు హీరో చెప్పాడు. ఇదే టైంలో పోలీసుల దగ్గర నుంచి ఫోన్ తీసుకున్న హీరో మధ్యలో హీరో యొక్క దోస్త్ అని ఒక అతన్ని చూసాం కదా, అతనికి ఫోన్ చేసి ఫ్రెండ్ నువ్వు రేపు కోర్టులో విచారణ జరుగుతుంది కదా తప్పకుండా రావాలి. అతనికి రిక్వెస్ట్ చేసిన తర్వాత రేపు అతడు కోర్టుకు వెళ్లి ఎలా విచారణ చేయాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పుడు మరుసటి రోజు చూపించారు. హీరో చెప్పినట్లుగానే ఆ దోస్తు కోర్టుకు వచ్చాడు. కోర్టులో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కోర్టులో ఉన్నదంతా కూడా ఆ అంకుల్ యొక్క మనుషులే. వచ్చిన దోస్తు మాత్రమే హీరో తరపున వచ్చాడు. ఒక్క రిపోర్టర్ ను కూడా ఆ అంకుల్ కోర్టులోకి రానివ్వలేదు. ఇంకోవైపు హీరో ఉన్న జైలుకు కొత్తగా ఒక అతన్ని తీసుకొచ్చారు. అదే టైంలో లోపలికి వచ్చిన అతడు ఒక నూలు తీసి హీరో గొంతుకు చుట్టి చంపేయాలని చూస్తున్నాడు. అప్పుడు హీరో రే ఉండరా, ఏదున్నా కూడా మాట్లాడి తీర్చుకుందాంరా అంటున్నాడు. యో ఊరికే ఉండవయ్యా, నేను రైట్ హ్యాండ్ పంపడం వల్ల నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చా అంటుంటాడు. ఊరికే పోలీస్ చీఫ్ వస్తాడా ఏంటి, ఇక్కడ ఏదైనా గొడవ జరిగితేనే కదా వస్తాడు అని అతడు అంటున్నాడు. అతని చేతిలో ఒక నూలు ఉంటుంది కదా, దాన్ని తీసి జైలు గోడలలో పెట్టాడు. అది గట్టిగా లాగడంతో ఇతని చేయి చిరిగిపోయి రక్తం కారుతోంది. వెంటనే ఇక్కడికి వచ్చిన పోలీసులు ఆ ఖైదీని హాస్పిటల్ కు తీసుకెళ్తున్నారు. అయ్యయ్యో నాకు దాహంగా ఉంది, కొన్ని నీళ్లు ఇవ్వండి అని ఖైదీ అడుగుతున్నాడు. అప్పుడు పోలీసులు ఏమంటున్నారంటే ఇంత రక్తం రాసైన తర్వాత నీళ్లు తాగకూడదని తెలియదా నీకు అంటున్నారు. ఇదంతా హీరో విన్నాడు. అదే చోట పోలీస్ చీఫ్ ఉండడం కూడా గమనించాడు. అప్పుడు పోలీస్ చీఫ్ ను చూసి హీరో పిలిచాడు. అతన్ని పిలిచి అతనితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడయ్యా, ఈ రోజు నేను కోర్టుకు వెళ్ళడం చాలా ముఖ్యం, నన్ను మాత్రం బయటకు వదులు, నీకు ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను. అతనికి ఏదేదో చెప్పాడు. అప్పుడు అతడు కూడా రిలీజ్ చేశాడు. ఇంకోవైపు కోర్టులో కేసు ప్రారంభమైంది. హీరో చాలా వేగంగా వస్తున్నాడు. వచ్చేటప్పుడే ఒక డాక్టర్ కు ఫోన్ చేశాడు. డాక్టర్ ఒక ముఖ్యమైన ప్రశ్న, ఎందుకని అడగకుండా సమాధానం వెంటనే చెప్పండి, రక్తం ఎక్కువగా లాస్ అయిన వాళ్ళు నీళ్లు తాగితే ఏమవుతుంది అని అడిగాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే హీరో కోర్టుకు వచ్చాడు. వీళ్ళు ఇంతకు ముందు వీడియో ఫుటేజ్ తీశారు కదా, దాంతోనే విచారణ ప్రారంభిద్దామని హీరోయిన్ చాలా నోట్స్ రాసుకుంది. కానీ హీరో ఆమెతో అది ఇప్పుడు పనికిరాదు, దాన్ని పక్కన పెట్టు, నేను ఆ వీడియో గురించి ఒక్క మాట కూడా మాట్లాడాను, కానీ తప్పు చేసిన వాడిని వాడి నోట్తోనే నిజం చెప్పిస్తా అంటుంటాడు. నెక్స్ట్ అంకుల్ ను విచారిస్తున్నారు. అతని నుంచి ఎలాంటి నిజం రాబట్టలేమని హీరోకు బాగా తెలుసు. కానీ అతనికి డబ్బు పిచ్చి ఎక్కువ. డబ్బున్న వాళ్ళు గొప్ప వాళ్ళని, లేని వాళ్ళు చాలా వేస్ట్ గాళ్ళని ఇతని దృష్టిలో ఒక అభిప్రాయం ఉంటుంది. ఇతని గుణాన్ని ప్రశ్నల ద్వారా బయట పెట్టాడు. ఇతడు ఇలాంటి ఒక మనిషే అని కోర్టుకు నిరూపించాడు. ఈ అంకుల్ ను హీరో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే పక్కనున్న ప్రాసిక్యూటర్ లేచి అబ్జెక్షన్ అని చెప్పాలి, కానీ
కానీ అతడు ఏమీ చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్నాడు. దీన్ని బట్టి అతడు న్యాయం వైపు నిలబడుతున్నాడని హీరో అనుకుంటున్నాడు. అంకుల్ ను విచారించిన తర్వాత కోర్టు బ్రేక్ ఇచ్చింది. ఈ గ్యాప్ లో హీరో అక్యూజ్డ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక మూలలో గోడకు ఒక బొమ్మ ఉండడం చూసి అతడు చాలా ఆలోచించాడు కదా. ఇప్పుడు ఆ బొమ్మను అక్యూజ్డ్ కు చూపించాడు. ఆమెను ఏదో అడిగాడు. అతడు ఏం అడిగాడు, ఆమె ఏం సమాధానం చెప్పింది అనేది మనకు చూపించలేదు. ఇప్పుడు హీరో చేతిలో 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అవి ఎక్కడివంటే ఇంతకు ముందు డస్ట్ బిన్ లో ఆ బాయ్ ఫ్రెండ్ పారేశాడు కదా, వాటిని తెచ్చాడు. బాత్రూమ్ లోకి వెళ్తే అక్కడ ప్రాసిక్యూటర్ ఉన్నాడు. అతనికి ఈ వాటర్ బాటిల్స్ ను చూపించాడు. సీన్ కట్ చేస్తే మళ్ళీ కేసు ప్రారంభమైంది. ఈసారి బాయ్ ఫ్రెండ్ ను విచారిస్తున్నారు. హీరోయిన్ లేచి సంఘటన జరిగిన రోజు నువ్వు అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళావా అని అడుగుతోంది. అంతకు ముందు ఏం చేశావు, ఎందుకు ఆమె ఇంటికి వెళ్ళావు అని ఈమె ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతోంది. నేను ఒక షూటింగ్ లో ఉన్నానండి. షూటింగ్ లో ఉన్నప్పుడు అక్యూజ్డ్ నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసింది. షూటింగ్ అయిపోగానే ఆమెను చూద్దామని ఇంటికి వెళ్ళాను. ఇలా చెప్తుంటే అయితే నీ భార్య నీకు కాల్ చేయలేదా అని అడుగుతుంటుంది. ఆల్రెడీ అతని భార్య ఫోన్ చేసినట్టు తెలిసినట్లే ఈమె ప్రశ్న మీద ప్రశ్న అడిగింది. అవును చేసింది, కానీ ఫోన్ లో నాకు నా భార్యకు ఒకటే గొడవ. ఇక ఆమె ముఖం ఏం చూస్తాను, అందువల్లే అక్యూజ్డ్ దగ్గరికి వచ్చా అని చెప్తున్నాడు. దీన్ని ఒక పాయింట్ గా పట్టుకున్న హీరోయిన్, నువ్వు చెప్పేదంతా అబద్ధం. అక్యూజ్డ్ నిన్ను పిలిచిందని నువ్వు ఆమె ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు నీకే తెలియకుండా అక్యూజ్డ్ ఇంటికి వెళ్ళిన నీ భార్య నీ కన్న కూతురునే కింద పడేసి చంపాలని చూసింది. అది జరిగిన తర్వాత ఆమె నీకు కాల్ చేసి ఎలాగైనా చేసి కాపాడు అని బతిమిలాడడం వల్లే నువ్వు వెళ్ళావు అంటోంది. ఇదే నిజం, కానీ నిన్ను నిజం అడిగినా కూడా నువ్వు చెప్పవు. ఈ ప్రశ్న నిన్ను అడగడం కూడా అస్సలు వేస్ట్ అని కూర్చుంది. ఆ తర్వాత లేచిన హీరో ఇతని దగ్గర 2 వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి బాయ్ ఫ్రెండ్ కు చూపించాడు. ఇవి ఏంటో గుర్తుందా అని అడిగాడు. వెంటనే ఈ బాయ్ ఫ్రెండ్ సమాధానం చెప్పకుండా అక్కడ ఆడియన్స్ ఉంటారు కదా, అందులో ఒక అతడు కూర్చున్నాడు. ఈ బాయ్ ఫ్రెండ్ అతన్ని చూడగానే హీరో అడిగిన ప్రశ్నకు తెలియదని సమాధానం ఇవ్వు అని అంటుంటాడు. అతని సైగలను చూసిన తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్ నాకు తెలియదు అంటుంటాడు. కోర్టులోనే వీళ్ళు ఇలా గోల్మాల్ చేస్తున్నారు, కానీ అక్కడున్న ఎవరు కూడా గుర్తించలేదు. అంతేకాదు ఇతడు ఇదే సమాధానం చెప్తాడని హీరోకు కూడా బాగా తెలుసు. అతడు తెలియదని చెప్పగానే ఇదిగో చూడు, నువ్వు కోర్టులో చెప్పే ప్రతి విషయం నోట్ అవుతుంది, బాగానే గుర్తుంది కదా అని అంటుంటాడు. ఆ తర్వాత ప్రాసిక్యూటర్ లేచాడు. బాయ్ ఫ్రెండ్ ను చూస్తూ ఒక స్మైల్ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇతడు బాయ్ ఫ్రెండ్ తరపునే వాదించేవాడు, కానీ కొంచెం సేపటి క్రితమే అతడు పార్టీ మారాడు. బాయ్ ఫ్రెండ్ చూసి ఇతడు నవ్వాడు కదా, అప్పుడు ఇతడేమనుకుంటున్నాడంటే అతడు ఏం చేసినా కూడా మన మంచికే అని అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో చూపించిన అదే వాటర్ బాటిల్ యొక్క ఫోటోను బాయ్ ఫ్రెండ్ కు చూపించిన ప్రాసిక్యూటర్ ఈ వాటర్ బాటిల్ అనే కదా ఎప్పుడు అక్యూజ్డ్ ఇంట్లో కొంటారు అని అడిగాడు. అప్పుడు అతడు వెంటనే అవును అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అక్యూజ్డ్ ఇంట్లో ఒక మూలకు ఒక బొమ్మ ఉంటుంది కదా, దాన్ని అతడు చాలా తీక్షణంగా కూడా చూశాడు కదా. ఆ బొమ్మను కూడా బాయ్ ఫ్రెండ్ కు చూపించిన ప్రాసిక్యూటర్ ఇదేం బొమ్మ, దీని గురించి నీకేం తెలుసు అని అడుగుతుంటాడు. నా కూతురు తరచుగా ఇలాంటి బొమ్మలే చేస్తుంది, చేసిన తర్వాత ఇంట్లో ఏదో ఒక మూలలో అతికిస్తుంది, అలాగే ఎక్కడో ఒక చోట తగిలించిన బొమ్మను పోలీసులు ఫోటో తీసి ఉంటారు అంటుంటాడు. ఇప్పటి వరకు ఇతన్ని నవ్వుతూ ప్రశ్న అడిగిన ప్రాసిక్యూటర్ ఇప్పుడు ఇతనికి కావలసిన వివరాలన్నీ తీసుకున్నట్లే ఉన్నాడు. అందువల్ల చాలా కోపంగా చూస్తున్నాడు. ఇదిగో చూడు, చివరగా నేను ఒక ప్రశ్న అడుగుతాను. తప్పు చేసినప్పుడు గూర్ఖాకు నీ భార్య లంచం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు కూడా సహకరించావా లేదా అని అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న వినగానే ఇతడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలనేది ఆడియన్స్ లో ఉన్న ఒక అతని వైపు చూస్తున్నాడు. సడన్ గా ఈ బాయ్ ఫ్రెండ్ అతని వైపు చూడగానే రైట్ హ్యాండ్ ఆ వ్యక్తి వైపు చూశాడు. రేయ్, మీరు కోర్టులోనే ఇలా చేస్తున్నారా అని అతడు అనుకుంటున్నాడు. ఇతడు కోర్టుకు చెప్పగానే ఆడియన్స్ లను పరిశీలించడం కోసం ఒక వ్యక్తిని అక్కడ పెట్టారు. ఆ తర్వాత ఇక బాయ్ ఫ్రెండ్ కు సిగ్నల్స్ ఎవరు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రాసిక్యూటర్ వెంటనే లంచం ఇవ్వడానికి నీ భార్యకు నువ్వు సహకరించావా లేదా అంటుంటాడు. ఒకానొక సమయంలో ఇతడు లేదే, నేను సహకరించలేదే అంటుంటాడు. అలాగైతే ఇతని భార్య లంచం ఇచ్చింది, దానికి ఇతడు సహకరించలేదు, అదే కదా అర్థం. ఇలా ప్రాసిక్యూటర్ అతన్ని తికమక పెట్టాడు. ఆ తర్వాత హీరో లేచాడు. అక్యూజ్డ్ ఇంట్లో గోడ దగ్గర ఒక బొమ్మ తగిలించారు కదా, దాన్ని హీరో చూపించాడు. కొంచెం సేపటి క్రితం నువ్వే చెప్పావు కదయ్యా, నీ కూతురు ఇలా బొమ్మలు గీసి వాటిని ఏదో ఒక చోట తగిలిస్తుందని చెప్పావు. ఈ ఫోటోను బాగా చూడు, ఇందులో ఆ బొమ్మను ఎక్కడ తగిలించింది అని అడుగుతున్నాడు. ఇంతకీ ఆ బొమ్మ దేన్ని కవర్ చేస్తుందో నీకు తెలుసా అని అంటుంటాడు. బాయ్ ఫ్రెండ్ దాన్ని తీక్షణంగా చూస్తుంటేనే అప్పుడు ఒక ట్విస్ట్. ఇంటి బయట ఉన్న లైట్ ను కవర్ చేసేలా ఈ బొమ్మ ఉంది. బాయ్ ఫ్రెండ్ ఇంతకు ముందు కోర్టులో పిలిచి విచారించినప్పుడు నేను ఇంటికి వెళ్ళాను,
ఇంటి బయట చీకటిగా ఉండింది. మొదట లైట్ వేసి ఆ తర్వాత తలుపుల పైన ఉన్న కీ తీసుకుని ఆ తర్వాతే తలుపులను తెరిచానని ఇంతకు ముందు చెప్పాడు. కానీ ఇప్పుడు ఇలాంటి ఒక బొమ్మ లైట్ ను కవర్ చేసిందంటే లైట్ వేసినా కూడా అక్కడ వెలుగు తెలియదు. కానీ బాయ్ ఫ్రెండ్ దాన్ని మెన్షన్ చేయలేదు. అందువల్ల తెలుస్తున్నది ఏంటంటే ఇతడు చెప్పేదంతా అబద్ధం. ఆల్రెడీ హీరోయిన్ విచారించినట్లు అక్యూజ్డ్ ఇంటికి వెళ్లిన ఇతని భార్య ఆ పాపను ఏదో చేసి నన్ను కాపాడు అని బాయ్ ఫ్రెండ్ కు ఫోన్ చేసింది. అందువల్ల ఇతడు వేగంగా అక్కడికి వెళ్ళాడు. ఆల్రెడీ ఇతని భార్య తప్పు చేసి తలుపులు తెరిచే వెళ్ళింది. అందువల్ల ఇతడు తలుపులు తెరవాల్సిన అవసరమే లేదు. అందువల్ల ఇతడు లైట్ వేయలేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళాడు. దెబ్బలు తగిలిన అమ్మాయికి ఏమైంది, ఆమె ప్రాణాలతో ఉందా లేదా అని చెక్ చేశాడు. అదే టైంలో గార్డెన్ లో ఉన్న అక్యూజ్డ్ మత్తులోంచి తేరుకుని ఇక్కడికి వచ్చింది. ఈమె ఉన్నంత వరకు ఈ బాయ్ ఫ్రెండ్ అనుకున్నది చేయలేడు. అందువల్ల అంబులెన్స్ కు కాల్ చేయమని అక్యూజ్డ్ ను అక్కడి నుంచి పంపించాడు. ఆమె తిరిగి వచ్చేలోపు 1-2 నిమిషాల గ్యాప్ లో బాయ్ ఫ్రెండ్ తన పని తను చూపించాడు. అదేంటంటే హీరో కొంచెం సేపటి క్రితం చూపించాడు కదా వాటర్ బాటిల్స్, వాటిని మళ్ళీ చూపించి ఇవి అక్యూజ్డ్ ఇంట్లో తీసుకునేవే కదా అని ప్రాసిక్యూటర్ ఇతని నోటితోనే ఒప్పించాడు కదా ఇంతకు ముందు. యాక్చువల్ గా చెప్పాలంటే బాయ్ ఫ్రెండ్ ఒక డాక్టర్. ఆల్రెడీ దెబ్బలు తగిలిన పేషెంట్ కు నీళ్లు తాగిస్తే ఏం జరుగుతుందనేది ఇతనికి బాగా తెలుసు. రక్తం కోల్పోయిన పేషెంట్లకు నీళ్లిస్తే వాళ్ళు వెంటనే చనిపోతారు. ఎక్కడ ఇతని కూతురు ప్రాణాలతో బతికొస్తే తన భార్య జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని అనుకుని కన్న కూతురు అని కూడా చూడకుండా అక్యూజ్డ్ లేని టైంలో తన కూతురుకు 2 లీటర్ల వాటరు వెంటనే తాగించాడు. ఆ తర్వాత ఈ ఖాళీ సీసాలను తీసుకెళ్లి కిచెన్ లో ఉన్న డస్ట్ బిన్ లో వేశాడు. ఇతడు ఆధారాలతో చెప్తుంటే అప్పుడు ఆ అక్యూజ్డ్ ఏడుస్తోంది. రేయ్, మన కన్న కూతురుని నువ్వే చంపేశావా అంటోంది. ఇంతటితో హీరో తన వాదనను ముగించాడు. ఈ వాదనలన్నీ విన్న తర్వాత జడ్జీలంతా చాలా విచారణ చేశారు. చివరకు నిందితురాలైన అక్యూజ్డ్ నిరపరాధి అని వాళ్ళు తీర్పునిచ్చారు. కోర్టు ఈ అక్యూజ్డ్ ను విడుదల చేసింది. యాక్చువల్ గా ఈ కేసు ఆమెను ఎవరు చంపారనేది కాదు, ఈ అక్యూజ్డ్ హత్య చేసిందా లేదా అనే దానికే ఈ విచారణ. ఆమె హంతకురాలు కాదు అని తెలియగానే ఆమెను విడుదల చేశారు. మనం జయించాం అన్నట్లు హీరో చాలా సంతోషపడుతున్నాడు. కానీ తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేయాలి కదా. ఇంకోవైపు ఈ ఫ్యామిలీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. వాళ్ళ పక్కకు వెళ్లి దోస్తు నిలబడ్డాడు. ఇంతకీ ఇతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడని చూస్తే అతడు యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ వ్యక్తి. ఇతని విషయాలన్నీ ఈ దోస్తుకు తెలియాలనే అతన్ని కోర్టుకు రప్పించాడు హీరో. అప్పుడు అతడు బాయ్ ఫ్రెండ్ అతని భార్యను అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. సీన్ కట్ చేస్తే కొన్ని సంవత్సరాలుగా హీరో హీరోయిన్ రైట్ హ్యాండ్ అని వేర్వేరుగా పనిచేస్తున్నారు కదా. ఇప్పుడు వీళ్ళంతా కలిసిపోయారు. చాలా కేసులను మనం ఛేదిద్దాం అన్నట్లు మాట్లాడుకుంటుంటారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.